అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యుల నుంచి మర్యాద మర్యాద అని ఒక కథను వినేద్దాం. పరమానందయ్య గారు బయటికి వెళ్తూ, "ఒరేయ్ అబ్బాయిలు! నేను అమ్మగారు కళ్యాణిని తీసుకొని గుడికి వెళ్ళొస్తాం. ఈలోగా మీ విద్యలన్నీ అభ్యసించండి" అన్నట్లు పెళ్ళిళ్ళ పేరయ్య గారని నా కోసం ఒక పెద్ద మనిషొస్తాడు. కూర్చోబెట్టి కాస్తంత మర్యాద చేయండి అని చెప్తాడనమాట. ఇంకా శిష్యులందరూ గంగిరెద్దుల్లా తలలూపుతారు. ఇంకా కొద్దిసేపిన తర్వాత ఓయ్ పరమానందయ్య అని కేకలేస్తూ ఒక పిప్పిళ్ళ బస్తాలాంటి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య లోపలికొస్తాడు. ఎవరింట్లో ఆడపిల్లలకి సంబంధాలు కావాలన్నా గూడా పెళ్లి బాజాలు మోగాలన్నా ఆయనే దిక్కు. అయితే ఆయనంత తుంటరి, కొంటె కోణంగి మరొకరుండరు. 100 అబద్ధాలాడి అయినా ఆడపిల్ల పెళ్లి జేయాలనే సామెత అయితే, ఆయన 1000 అబద్ధాలు ఆడైనా గూడా తెలివిగా ఆడపిల్లల గొంతుకొస్తారు. అయినా అదంతా గుంభనంగా తెలివిగా నడిపిస్తాడనమాట. ఆయన ఎలాంటి వాడో తెలియకుండా పరమానందయ్య గారు తన కుమార్తె కళ్యాణి ఉంటుంది గదా! వాళ్ళ అమ్మాయి. ఆమె కోసం పెళ్లి సంబంధం నిమిత్తం విధిలేక పేరయ్యనే ఆశ్రయిస్తాడు. అందుకోసమే ఈ పేరయ్య వస్తాడనమాట. ఆయన రాగానే ఏడుగురు ఒకేసారి చిరునవ్వుతో నమస్కరించి, "రండి రండి దయచేయండి. ఈ ఆసనం అలంకరించండి" అంటూ వినయంగా ఆహ్వానించి అక్కడున్న ఆసనం మీద కూర్చోబెడతారు. "మంచి తీర్థం పుచ్చుకుంటారా? మజ్జిగ తేడ తెమ్మంటారా?" అంటారు ఒక్కసారిగా. ఇంకా మర్యాదపూర్వకంగా ఆ మాటలకి, ఆ మర్యాద మన్ననకి పేరయ్య తెగ సంతోషపడిపోతూ, "అబ్బో! అబ్బో! ఏం వినయం, ఏం మర్యాద! మా పరమానందయ్య దగ్గర కొత్తగా చేరిన శిష్యులంటే మీరేనా? ఎవరెవరు ఏమేం విద్యలు అభ్యసిస్తున్నారో కాస్త నా చెవిన వెయ్యండి విందాం" అని చెప్పి అంటాడనమాట. ఇంకా ముసిముసిగా నవ్వుతుంటాడు. ఇంక ఒక్కొక్కళ్ళుగా అలాగేనండి అని జెప్పి, ఒక్కొక్కళ్ళే వచ్చి మీ చెవిన వేస్తామని జెప్పి వస్తారు. ఇంకట్లా ఇంకా ఆది అనేవాడు శిష్యుడొచ్చి నా పేరు ఆది, నేను గాత్రం నేర్చుకుంటున్నా అని ఒక్కొక్కళ్ళుగా చెప్తారనమాట. ఇంకా అదంతా జెప్పాక ఇంకా ఈ పేరయ్య వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ బుద్ధిహీనతని ఆసరాగా చేసుకొని కేవలం వాళ్ళని ఏడిపించాలన్న ఉద్దేశంతో, "అబ్బో! అబ్బో! అందరూ ఉద్దండ పండితుల్లా ఉన్నారే! భేష్! భేష్! ఒరేయ్ అబ్బాయిలు! ఇప్పుడు నేను మీకు కొన్ని వింత విద్యలు నేర్పిస్తా. చూసి బాగా అభ్యాసం జేయాలి" అని జెప్పి అంటాడు. ఇంకా ఏడుగురు సంబరంతో చప్పట్లు కొడుతూ, ఇంకా వింత వింత విద్యలే అయితే నేర్పండి, నేర్పండి నేర్చుకుంటాం అని జెప్పి అరుస్తుంటారు. అలాగే అలాగలాగే మీరే ఒకడు ముందుకు రండి వాడికి నేర్పుతా. చూసి మీరు గూడా అభ్యాసం జెయ్యాలి. ఒరేయ్ మంగళం నువ్వు రారా అని జెప్పి పిలుస్తాడు. ఇంకా మంగళం అనే శిష్యుడు ఈ పేరయ్య దగ్గరికొస్తాడనమాట. ఇంకా ఈ పేరయ్య మంగళుడిని తన దగ్గరికి పిలిచి, "ఇది డిప్పకాయ్" అంటూ మంగళుడి తల వెనక డిప్ప మీద పాపం ఒక్కడు జరుస్తాడు. ఇంకా శిష్యులందరూ "ఓహో! ఓహో!" అని జెప్పి అంటారు. ఇంక పేరయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ, "ఇది మొట్టికాయ్" అంటూ వాడి నెత్తి మీద టపీమని మొట్టుతాడనమాట. "ఇది జల్లకాయ్" అంటూ వాడి మొహం మీద చాట్‌మని చరిచి, "ఇది చంపకాయ్" అంటూ చంప చెళ్ళున జరిచి, "ఇది తొడపాసం" అంటూ తొడపాసం బెట్టి, "ఇది పిక్కపాసం" అంటూ పిక్క మీద గట్టిగా మెలిపెట్టి, వాడిని ముందుకు పాపం వంగదీసి, "ఇది వీసెడు గుద్దు" అని చెప్పి గబ్ధబీమని గుద్దుతాడనమాట. ఇంక మంగళుడితో సహా అందరూ భలే భలే అంటూ చప్పట్లు జరుస్తారు. ఇంక పేరయ్య ముసిముసిగా నవ్వి, "అందరికీ అర్థమైంది గదా!" అని జెప్పి అంటాడనమాట. ఇంక ఆది నవ్వి, "ఓహ్! నాకు చాలా బాగా అర్థమైంది. అందరూ నన్ను చూసి నేర్చుకోండర్రా" అంటూ పేరయ్యను సమీపించి డిప్పకాయ్ అంటూ డిప్ప మీద ఒక్కడు బీకుతాడు. ఆ దెబ్బకి పేరయ్య అదిరిపోతూ వామ్మో! అని అరుస్తాడనమాట. ఇంకా ఆది నవ్వి, "ఇది మొట్టికాయ్" అంటూ టపీమని పేరయ్య నెత్తిన మొట్టి, "ఇది జల్లకాయ్, ఇది చంపకాయ్, ఇది తొడపాసం, ఇది పిక్కపాసం, ఇదేమో వీసెడు గుద్దు" అంటూ వంగదీసి వీపు మీద దబీ దబీమని గుద్దుతాడు.
ఇంక పేరయ్యకి దిమ్మ తిరిగి వామ్మో! అంటూ గావుకేక పెట్టి ఇంక అక్కడి నుంచి పారిపోతాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.